ఇక కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ శాఖ వ్యవస్థ చాలా దిగజారిపోయిందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు మంచి నీరు దొరకడం లేదు, కానీ కర్ణాటక మద్యం బాటిల్ వేల సంఖ్యలో దొరుకుతున్నాయని అన్నారు. పోలీసులు కర్ణాటక మద్యం బాటిల్ సరఫరా చేసే వైఎస్ఆర్సీపీ నేతలకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా తాను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర హయాంలో నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పారు. దాని తర్వాత అభివృద్ధి ఎక్కడ కనపడ్డాం లేదు. అభివృద్ధి దేంట్లో ఉందంటే ఇక్కడ కర్ణాటక నుండి మన స్టేట్లో వచ్చే దాంట్లో అభివృద్ధి ఉంది. అప్పుడు ఒక ప్యాకెట్ ఒక బాటిల్ కూడా వచ్చేది కాదు. ప్రతి విలేజ్లో ఏరులే పడతాము. కర్ణాటకలో పోలీసులు చూసి చూడనట్టున్నారు. కొంతమంది పోలీసులు సహాయం చేస్తూ ఉన్నారు. నైట్ టైం వాళ్ళ వెనకాల వాళ్ళ బండ్ల కలుపుతారు. కాకనాడ పోలీస్ వ్యవస్థ చాలా చాలా దిగజారిపోయింది. వాళ్ళే కర్ణాటక సర్కి హెల్ప్ చేస్తూ ఉంటే ప్రజలకి ఏంది రక్షణ? ఆ డ్రైనేజీ సమస్య ఒకటి, రోడ్లు అయితే ఇంతవరకు ఒక్క రోడ్ వేసిన పాపాన్ని కూడా 10 ఏళ్ళ నుండి ఏ విలేజెస్ కానీ ఎక్కడ కానీ గతంలో నేను ఉన్నప్పుడు జరిగిన వర్కులే ఆ రోడ్ వర్క్స్ కానీ వాటర్ వర్క్స్